చున్నానయా, నీ కృప కొరకు కనిపెట్టుచున్నానయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు. భయపడకము. నిజమే, భయం వలన నరునికి ఉరి వచ్చును. దైవగ్రంథంలో భయపడవద్దు అన్న మాట 365 సార్లు రాయబడింది. అనగా ప్రతిరోజు భయపడవద్దు అని దేవుడు మనకు అభయమిచ్చే వాగ్దానము చేస్తున్నాడు. జీవిత యాత్రలో నేను మీకు తోడై ఉన్నాను కనుక భయపడకుడి. కరువు కాలంలో భయపడకుడి. బలహీన సమయంలో భయపడకుడి. ప్రమాద సమయంలో భయపడవద్దు. శోధన సమయంలో భయపడవద్దు. ఆయన నడిపింపు కొరకు, మరి ఆయన యొక్క కృప కొరకు, ఆయన సహాయం కొరకు మనము వేచి ఉన్నప్పుడు గొప్ప విజయము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. భయపడటం వలన నరునికి ఉరి వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పాపం వలన భయం కలుగుతుంది, కానీ విశ్వాసం వలన ధైర్యం వస్తుంది. ఈరోజు మనం భయపడక ధైర్యం వహించి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి పనిని ధైర్యంగా చేటుకు, భయపడక నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి చేటుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రేమ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిస్తున్నారయ్యా. నిజమే తండ్రి, ఏ పరిస్థితి అయినా ప్రభా, ఎటువంటి శోధనలైనా, శ్రమలైనా, బలహీనత, కరువులు, అనారోగ్య సమస్యలు ప్రభా, ఎటువంటివి తండ్రి మమ్మల్ని వెంటాడినా ప్రభా భయపడకూడదు అని వాక్యంలో మీరు సెలవిస్తుండగా మాకు తోడయుండి నడిపించి మమ్మల్ని విడిపించుటకు తండ్రి మా పక్షమున నిలబడిన మా తండ్రి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది మన తండ్రి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ధైర్యపరిచి, బలపరిచి తండ్రి గొప్ప విజయం దయచేయమని వేడుకొచ్చినాం. నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా తమ ప్రతి భయం ప్రభా అయ్యా నీకు సమర్పిస్తూ, అయ్యా వారి హృదయాలని కుమ్మరిస్తూ ఉండగా ప్రభా ధైర్యపరిచి అయ్యా విజయవంతులుగా నిలబెట్టమని వేడుకొంచు. నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.